Good morning, guys. Since it's been a very long gap, I posted a video. Today I'm going to show you that recently I was shortlisted for Google GDG Hackathon, 36 hours hackathon. యూజువల్గా వాళ్ళు ఏంటంటే 3 రౌండ్స్ కండక్ట్ చేశారనమాట. రౌండ్ 1 వాజ్ డిఎస్ఏ కోడింగ్ రౌండ్. ఐ థింక్ 6 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు. ఆ రౌండ్ క్లియర్ చేసా. దెన్ ఐడియా ప్రజెంటేషన్ రౌండ్. అది కూడా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐ చూజ్డ్ వన్. దెన్ ఐ మేక్ ఎ పీపీటీ ఆన్ దట్ అండ్ అది కూడా సబ్మిట్ చేస్తా. ఆ రౌండ్ క్లియర్ చేస్తా. దెన్ ఐ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద 36 hours ఆఫ్లైన్ హాకథాన్ నియర్ టు మై కాలేజ్. గూగుల్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు అనమాట. సో రెడీ అయితే అయిపోయా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కమింగ్ టు హ్యాకథాన్ డీటెయిల్స్. 36 hours hackathon. We participated individually. ఇండివిజువల్ గా పార్టిసిపేట్ అయ్యాం. దెన్ దే ఫార్మ్ ద గ్రూప్. వాళ్ళే గ్రూప్ ని ఫార్మ్ చేశారు అనమాట. సో ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్ కమ్స్ అండర్ దిస్. లైక్ ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ అండర్స్టాండింగ్. మేము ఇప్పుడు అందరం ఒకే ఐడియా పైన స్టిక్ అయ్యి వీ హ్యావ్ టు అలైన్ అండ్ వన్ థింగ్ అండ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఐఎమ్ హోపింగ్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. అంటే I can convey my point that how వాళ్ళు అర్థం చేసుకునేలా నేను కన్వే చేస్తా అనుకుంటున్న పాయింట్. దెన్ వాళ్ళు చెప్పేది కూడా నేను అర్థం చేసుకోవాలి. సో ఎట్ ది లాస్ట్ ఒక్క పాయింట్ పైన అలైన్ అవుతేనే లైక్ వీ విల్ గెట్ అన్ గుడ్ రిజల్ట్స్. బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ ద ఇండివిజువల్ ఐడియేషన్, థింకింగ్ ప్రాసెస్, అండర్స్టాండింగ్ లెవెల్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 36 hours. They mentioned that they will provide lunch, breakfast, as well as dinner. Morning next timings వచ్చేసి today is 30 March. From today 9 I think 9 నుంచి first 2 hours inauguration అది ఉంటుంది ప్రోగ్రామ్. దెన్ విల్ స్టార్ట్ ఐడియేషన్ అండ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం. దెన్ చూద్దాం ఎలా వెళ్తుంది అనేది. March 30 మార్నింగ్ 9 నుండి March 31 ట్యూస్డే ఈవినింగ్ వరకు హ్యాకథాన్ అనమాట. సో ఓవరాల్ గా 36 hours. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చూద్దాం. నేనైతే విన్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్. 36 hours ఆఫ్లైన్ హ్యాకథాన్ అనేది ఇట్స్ మై ఫస్ట్ టైం. 36 hours ఆఫ్లైన్. Of course, I participated hackathons previously also, but they are not 36 hours offline hackathon. This is 36 hours. They are like 24 hours and some are virtual hackathons. Let's see how it goes. చూద్దాం ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఉంటుందో. వీడికాలు అన్నమాట ఇప్పుడు హ్యాకథాన్ కండక్ట్ చేసేది. ఏమనుకుంటున్నావు? గెలుస్తా అనుకుంటున్నావా, గెలవాలనుకుంటున్నావా? గెలుస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను నైట్ కూడా బాగానే ప్రాక్టీస్ చేసిండు. అంటే అన్ని రివైజ్ చేసుకోవాలి అంతే. చూద్దాం. ఇప్పుడు ఈడే అనమాట నా టూర్ గైడ్ అలా కాలేజ్ లా. చూద్దాం, వెళ్దాం. ఓకే, లెట్స్ గో. దిస్ ఈస్ ద ఐడి కార్డ్ దట్ దే ప్రొవైడెడ్. దానిపైన మన నేమ్ ఉంటుంది, ఇంకా టీమ్ ఐడి, దెన్ కాలేజ్ నేమ్, గూగుల్ డెవలపర్ కోడ్ NYX. ఒక ఇదన్నమాట లంచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. మై టీమ్ పార్టిసిపెంట్ పేరు సాయి కృష్ణ. ఇప్పుడే లంచ్ టైం అయింది. మా ఇంకొక టీమ్మేట్ అదిరిపోయింది. స్వీట్ ఇంకా యాక్చువల్ గా అయితే స్టార్ట్ కావాలి, బట్ ప్రోగ్రామ్ అయిపోయేసరికి అరౌండ్ 12 అయిపోయింది. సో మేము ల్యాబ్ కు అలా వచ్చి అన్ని సెటప్ చేసుకునేసరికి 1 అయింది. దెన్ ఇప్పుడు 1:30కి ఏమో లంచ్ కి వదిలేస్తారు అనమాట. సో ఇప్పుడు వచ్చి లంచ్ చేస్తాం. ఇంకా కంప్లీట్ గా స్టార్ట్ కూడా చేయలేదు. 36 hours మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు వెళ్ళి ఇంటర్నెట్ స్టార్ట్ చేయాలి బిల్డింగ్. చూద్దాం ఏం చేస్తావు.
అంతేనా? Just now we finished our lunch. We are heading towards our block. M block, CM block. CM block వెళ్ళి అక్కని రెజ్యూమ్ చేసి దెన్ ఈవినింగ్ లోపు ఒక బేస్ చెయ్యాలి, కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చేసేది ప్రాపర్గా చేయాలనుకుంటున్నా. నేనైతే ఏదో డెమోలో కాకుండా ఇండస్ట్రీ లెవెల్లో చేసి రేపు మార్నింగ్ లోగా వాళ్ళు యూజ్ చేసుకునే అంత యూస్ఫుల్ ఉండాలి. డెవలపర్ గ్రూప్స్ కోడ్ NYX. ఇందాకే లంచ్ ఫినిష్ చేసుకొని వచ్చామన్నమాట. మేము చూస్ చేసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన డిస్కస్ చేసి దెన్ ఎవరు దేనికి కేపబుల్ అనే దాన్ని డిస్కస్ చేసుకొని డివైడ్ చేసుకున్నాం అన్నమాట వర్క్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మై టీమ్మేట్స్ ఆర్ గుడ్ ఎట్ ఫ్రంట్ ఎండ్. సో నేను బ్యాక్ ఎండ్ తీసుకున్నా. సో ప్రాపర్గా బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఈ ప్రాసెస్లో మేము బిల్డింగ్ చేస్తూ చాలా డిస్కషన్స్ అయ్యాయన్నమాట. చాలా రెడు అండో లాగా చేయాల్సి వచ్చింది ఫ్యూచర్స్. హార్డ్ వర్కింగ్ పీపుల్. ఏం చేస్తావు బ్రో? 30,000 గెలిస్తే ఈ బ్రోకి 10,000 ఇవ్వండి, మనం ముగ్గురం పంచుకుందాం. నువ్వేం చేస్తావు? 30,000 గెలిస్తే 30,000 గెలిస్తే అన్నదానం చేసేస్తా. నువ్వు పంచుకుందావు? నువ్వు ఏం చేస్తావు? 30,000 గెలిస్తే ఇంటికి పోతాడు. ఇంటికి పోతావు? బ్రో నేనా ఒక 5,000 పక్కకు పెడతా, మిగతా అందరం మంచుకున్నా. ఆ 5,000 దావత్ తీసుకుని డిన్నర్ టైం గైస్. We came here for dinner. ఇది మన డిన్నర్. ఇదేంటి? చోలే బటరేనా? ఇదేంటి? కార్న్ స్వీట్ కార్న్ రైస్, వైట్ రైస్, పచ్చడి, ఆపడు. నీకు నచ్చిందా? తిన్నాక రెడీ నచ్చింది. ఫేవరెటా నీకు? శాండ్విచెస్ అయిపోయినాయి అక్కడ, స్టాక్ లేదు. టోటల్ మధ్యాహ్నం కంటే ఇక్కడ చాలా బెటర్ గా ఉంది. మామిడికాయ పచ్చడికి 10 out of 10. సింపుల్. చెప్పు. మెయిన్ గా శాండ్విచ్ గురించి ఆయన చెప్తాడు. చెప్పు నీ ఫుడ్ రివ్యూ. మనం చెప్పాల్సిన అవసరమే లేదు. గట్టిగా ఒకసారి తిన్నావా సెట్ అంతే. డిన్నర్ కి 8:30కి వెళ్ళాం. ఇప్పుడు ఎంత అవుతుందో? గిట్టి అంటే 10కి 2 నిమిషాలు. 10కి 2 నిమిషాలు. 2 నిమిషాలు. ఇప్పుడే వచ్చి ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండా బైక్ ఎక్కడ చేస్తుండో బాయ్ వర్క్ స్టార్ట్ చేసిండు. అయినా బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చూసుకోవాలి కదా. ఇంతకుముందే పెరుగుతో తిన్నాం. చాలా టైర్డ్ గా నాకైతే. నైట్ కూడా సరిగ్గా పడుకోలేదు. చూడాలి ఈరోజు ఒక్కరు నైట్ అవుట్ చేస్తే విజయం మనదేనా? విజయం పక్కా మనది. కొద్దిగా పడుకో నైట్ మంచి వైబ్ ఉంటది. చార్జ్ పెట్టి గట్టిగా హ్యాండ్ ఇచ్చింది. బ్యాక్ హ్యాండ్ మొత్తం ఇప్పటిదాకా బాగా నడిచింది. సడన్ గా యూఏకి షిఫ్ట్ అయి బ్యాక్ హ్యాండ్ అయిపోయింది. యూఏకి షిఫ్ట్ అయినా దాన్ని ఇక ఒక్కసారి క్రాష్ అయిపోయింది. ఎంత అటెండ్ చేసినా కానీ మళ్ళీ అయితే లేదు. బ్యాక్ రన్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ కిందికి వెళ్ళమని ఏమైనా చెప్పాలి? చెప్పలేదు. ఓకే కింద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంట. సో మీరు వెళ్ళండి. నాది ఇక్కడనే ఎంజాయ్. ఇది వేసేదాకా నువ్వు ఇక్కడనైతే నేను ఇక్కడనే బ్రో. మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందే. My heart is beating.
Hello guys, good morning. Day 2 of 36 hours hackathon. ఆల్మోస్ట్ 24 hours అయిపోయింది. 9 వస్తే 24 hours అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా 12 hours. అంతే మేబీ మనం 12 hours వరకు ఉండవచ్చు. పేరుకే 36 ఏ టైం కొడుకున్నాం? 3 కొడుకున్నాం. 3 అయితే దాటితే అంతే. 3 కొడుకున్నాం, ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఫుల్ పనులు అట్లే ఉన్నాయి, చేసేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు డెవలప్ అయితే అంతవరకు చేద్దాం అంతే. ఓకే, ఐబ్రోస్ బ్రష్ చేసి వాష్రూమ్ లో చేయాలి. బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, లుక్ ఉంది, లోపల వాష్రూమ్ కూడా వస్తుంది. ఏం చేయలేదు. ఇంకో కొన్ని నిమిషాల్లో హ్యాకథాన్ అయిపోద్ది బ్రో. బ్రషింగ్ టైం అయితే అయిందనమాట. సో బ్రష్ చేసాం వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంత పెద్ద లైన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ వడ అనుకుంటా, వడ ఇడ్లీ ఏమైంది అయిపోయింది. ఏం ఇడ్లీ వేసుకోలేదండి. ఓకే, టైం ఎంత అవుతుంది? 10:30. స్టిల్ ఇక్కడ బ్యాక్ ఎండ్ డిప్లాయ్మెంట్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్మెంట్ లో చిన్న క్రాష్. దీన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. టీమ్మేట్స్ నైట్ అంతా వర్క్ చేసి అలసిపోయారు అనమాట. బ్రో సందీప్ బ్రో అయితే కంప్లీట్ పీపీటీ పడుకో కంప్లీట్ పీపీటీ. ఒకసారి కనిపించవా? నీ అనుభూతి. 36 hours హ్యాకథాన్ సక్సెస్ఫుల్లీ. అంటే ఇంకా అవ్వలేదు, అయితే సక్సెస్ఫుల్ అంటే గెలుస్తున్నా అంతే. కొడుతున్నా నితిన్ బ్రో విఘ్నేష్ బ్రో ఉన్నాక కొట్టాల్సిందే. ఈసారి కప్ నమ్దే. ఇట్లా ఇప్పుడు రివ్యూ చెప్పాలంటే చాలా మంచిగానే జరిగింది. కాకపోతే వాడు మనకి కొంచెం టైం ఎక్కువ ఇచ్చింటే ఇంకా సూపర్ అయింది. కానీ మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓకే, అంటే మరి అంత వర్స్ట్ అని చెప్పలేను, కానీ అబౌవ్ వెరీ గుడ్, నాట్ బట్ దట్ ఎక్సలెంట్. అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయాం, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒక డెమో ప్రోడక్ట్ లా కాకుండా ఒక ప్రొడక్షన్ లెవెల్ ప్రోడక్ట్ లా తయారు చేసాం అనమాట. చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకు పర్సనల్ గా నాకు ఇంకొక 1 hour టైం ఇచ్చుంటే మాత్రం 1 hour కాదు ఇంకెన్ని అవర్స్ ఇచ్చినా నాకు థరోలీగా ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఉంది. అప్పటికే ఒకసారి ఆపిన సార్ మధ్యలో ఆపిన. సెకండ్ టైం ఇక మేము మళ్ళీ ఆపుతామేమో అని గుడ్ జాబ్ గైస్ అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. గుడ్ జాబ్ అని కోఆర్డినేట్ అని వెళ్ళిపోవడానికి సార్ కూడా అర్థమైంది అనుకుంటా. చాలా ఫీచర్స్ ఉన్నాయి. కంపేర్ టు అదర్ మెంబర్స్ ఐ థింక్ కొంచెం బాగున్నాయి అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే నేను చూసిన దాంట్లో మాదే కొంచెం బాగుంది. సో లెట్స్ సీ. ఇప్పటికి ఎంత అవుతుంది టైం? 2:60 6 వరకు 36 hours అయిపోతుంది. 36 hours అంటే ఇంకా 4 hours లెఫ్ట్. ఇంకా 4 hours ఉందన్నమాట హ్యాకథాన్. మేబీ ఇంకొక 1/2 hour 1 hour లో రిజల్ట్ వస్తుంది. తర్వాత ఫైనలిస్టులు వస్తారు, టాప్ 1-2 మెంబర్స్. అందులో ప్రైజ్ మనీ 10,000 ఈచ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. చూద్దాం అయిపోయింది. మొత్తం డెవలప్మెంట్ మొత్తం అయిపోయిందని ఎవరు రావట్లేదు, మొత్తం టూర్ చేస్తున్నారు అనమాట. నైట్ నిన్న మొత్తం చాలా స్ట్రెస్ అయ్యాను, చాలా అంటే చాలా. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. చాలా నాకైతే చాలా పర్సనల్ నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఇటువంటి హ్యాకథాన్స్ ఇంకో 10 పార్టిసిపేట్ చేయాలని నేను చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్. ఓకే, కలుద్దాం మళ్ళీ. క్లోజింగ్ సెరమనీకి వచ్చాము. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, మంచిగా ఉంది, మా సెలెక్ట్ కాలే. లింక్ లో పెడతా చూడండి.
ఏం లేదు ఇక. నాకు చాలా డిసప్పాయింటెడ్ ఉంది. 36 hours అయితే మంచిగా చెప్పు. ఫుడ్ అయితే బాగాలేదు. శాండ్విచ్ మాత్రం అదిరిపోయింది. శాండ్విచ్ చాలా బాగుంది. ఒక 36 hour హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. అది అంతవరకు బాగుంది. నైట్ క్యాంప్ ఫైర్ డీజే అది బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి నాకు నచ్చలేదు. ఓకే సూపర్. మరి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ నిజంగా బాగుంది. నేను చెప్పు. ఓకే నైస్. 36 hours అంటే కొంచెం బాగా లాగ్ అనిపించింది. ఫైనల్ మ్యాచ్ ఓపెనింగ్ ఎలా అనిపించింది మీకు హ్యాకథాన్? నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మేము ఏదో డెమో టైప్ లా కాకుండా ప్రొడక్షన్ లెవెల్లో డిజైన్ చేసాం. బట్ ఆ జ్యూరీ మెంబర్ ఎవరున్నారో ఎవరిస్ట్ వచ్చిన వాళ్ళు సరిగ్గా వాడికి నాకు తెలియదు, వాడికి అంత నాలెడ్జ్ లేదు. మా సరిగ్గా చూడలేడు, ఎక్కువ వినలేడు. ఆపడానికి ట్రై చేస్తాం, ఆపి మళ్ళీ వాళ్ళు వినిపించాం. బట్ మధ్యలోనే వెళ్ళిపోయాడు గుడ్ జాబ్ అని చెప్పేసి. ఇలాంటి డమ్మీ ప్రాజెక్ట్కి వచ్చింది సోషల్ అవేర్నెస్. మీరు నమ్మరు, మేము చెప్తుంటే మేము ఓడిపోయినాం కాబట్టి ఒక కారణం చెప్తున్నట్టు కనిపిస్తుంది. అది చూడండి, ఆ లాగిన్ పేజ్ అవన్నీ అదే ఆ బటన్స్ చూడండి ఎంత ఫరస్ట్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. డమ్మీ డబ్బా ఇవే అంతా. అలాంటి యూఐకి ఫస్ట్ ప్రైజా? ఇలాంటి యూఐకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. మా యూఐ చూపిస్తాను నేను, మా లింక్డ్ఇన్లో ఉంటుంది. ఎంత బాగుంటుందో చూడండి. యూఐ చూడండి ఎట్లుందో. ఆ ఎమోజీస్ డమ్మీ డబ్బా కొంచెం సమోసా ఫైనల్ గ్యాదరింగ్ అనమాట. సో ఒక గ్రూప్ పిక్చర్ దిగాం, దెన్ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. క్యాచ్ అప్ యూ సూన్.